భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం కొనసాగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంపై 1948 సెప్టెంబర్ 17వ తేదీన నెహ్రూ ప్రభుత్వ సైన్యాలు, ఇక్కడ ఉన్నటువంటి రజాకారులు విలాకతై విముక్తి కోసం కొనసాగుతున్నటువంటి, భూమి కోసం కొనసాగుతున్నటువంటి రైతాంగ ఈ పోరాటాన్ని తీవ్రంగా అణచివేయడం జరిగింది. ఇవాళ ఈ అణచివేతను ఇవాళ పాలక వర్గాలు, ముఖ్యంగా బీజేపీ లాంటి ప్రభుత్వాలన్నీ కూడా ఇది విలీనమని అంటున్నాయి. కానీ ఇవాళ మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా ఆ రోజు జరిగినటువంటిది విలీనం కాదు, అది ముమ్మాటికి విద్రోహం అనే అంటున్నాం. ఎంతో పెద్ద ఎత్తున 5,000 గ్రామాలని విముక్తి చేసి లక్షలాది ఎకరాల భూముల్ని స్వాధీనం చేసుకొని ఆనాడు కొనసాగినటువంటి దేశముఖుల, జమీందారుల, జాగీర్దారుల యొక్క దాష్టికాలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసి, రక్తతర్పణ చేసి అనేక మంది అమరులయ్యారు. దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, అలాగే ఎంతోమంది మహానాయకులు ఎర్ర జెండాను పట్టుకొని వదలలేదు. ఆ ఎర్ర జెండా ఇవాళకి కూడా పోరాడేటువంటి ప్రజలకు అండగా ఉంది. ఈ దేశ విముక్తి అయ్యేంత వరకు కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మా యొక్క లక్ష్యంగా, అదే వెలుగులో ఈ దేశంలో విముక్తి కొనసాగించడానికి నగ్గలపరి శ్రీకాకుళం పోరాటాల వెలుగులో ఇవాళ ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఆనాటి నెహ్రూ ప్రభుత్వమైనా, సర్దార్ వల్లభాయ్ పటేల్ అయినా, రజాకార్లైనా, ఈనాటి మోడీ ప్రభుత్వమైనా పెరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమాల్ని, విప్లవోద్యమాల్ని అణచివేసేటువంటి తరం ఎవరి తరం కూడా కాదు. ఇవాళ మోడీ ప్రభుత్వం ఫాసిస్టు చర్యలకు నేతృత్వానికి పాల్పడుతుంది. కానీ ఒకనాడు చరిత్రలో హిట్లర్ కానీ, నాజీలు కానీ ఓడిపోయినటువంటి చరిత్ర ఇవాళ మోడీ తెలుసుకుంటే మంచిది. ఇవాళ చరిత్ర కాలగర్భంలో కలిసిపోయినటువంటి రజాకార్ల చరిత్ర కూడా ఇవాళ వారికి గుణపాఠంగా ఉండాలి తప్ప అది మా సొంతమని ఈరోజు ప్రకటించుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వెలుగులో దేశంలో కొనసాగుతున్నటువంటి ప్రజా పోరాటాల వెలుగులో మనమందరం కూడా భాగస్వాములు అవుదామని చెప్పి